కనాను స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి వెంట పడుతూ ఆమె ఏమంటుందంటే, తన కుమార్తె దెయ్యము పట్టి మంచమే మీద పడి ఉండి పీడింపబడుతున్నది గనుక తన కుమార్తెలో నుంచి ఆ దెయ్యము వెళ్ళగొట్టమని దయతో కనికరించు అని యేసయ్యను వేడుకుంటూ ఉందామె. యేసయ్య ముందుకు సాగి వెళుతున్నాడు గాని ఆగి ఆయన వినటలేదు. మనమందరము కూడా ఈ రీతిగానే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆమె ప్రార్థన దేవునికి అనుకూలముగా అనిపించింది. ఇదే మాదిరి ప్రార్థన యేసయ్య ఎన్నిసార్లు మౌనముగా ఉన్నప్పటికీ కూడా రిపీటెడ్లీ యు ఆర్ ఆస్కింగ్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా యేసయ్య దగ్గర నుంచి సమాధానము రాకపోతే నువ్వు విసిగిపోకూడదు. కానీ నిజముగా నువ్వు ప్రభు యొక్క మహిమను ఎరిగిన వాడవైతే గనక, నిజముగా నీవు ప్రభు యొక్క మహిమను ఎరిగిన దానవైతే గనక ఖచ్చితముగా ప్రార్థనకి సమాధానము పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదొక సమయములో నీ ప్రార్థనని ప్రభు అంగీకరిస్తాడు, వింటాడు, దానికి సమాధానము దయచేస్తాడు.